ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయాలని నిర్ణయించడం అభినందనీయం. దాదాపు 17 లక్షల మందికి నగదు రహిత వైద్యం అందించడం కోసం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం విద్యా వైద్య రంగాల్లో సరికొత్త సంస్కరణలకు నాంది. అయితే ఇంతటి బృహత్తర పథకంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద పదవి విరమణ పొందిన వారు ఒక అదృశ్య సమస్యగా మిగిలిపోవడం, వారి జీవితాలు చీకటి అంచున కొట్టుమిట్టాడటం విచారణకరం. సాంకేతిక కారణాల పేరుతో వారిని ఈ పథకానికి దూరం చేయడం, వారి ఆశలను అడియాసలు చేయడమే ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం హెల్త్ కార్డుల నిర్వహణ కోసం పెన్షనర్ల మూల పింఛన్ నుంచి 1.5% చందాను మినహాయించాలి. పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పరిధిలోని పెన్షనర్లకు ప్రభుత్వం నేరుగా ట్రెజరీ ద్వారా పెన్షన్ ఇస్తుంది. కాబట్టి వారి నుంచి చందా వసూలు చేయడం ఒక చిన్న సాఫ్ట్వేర్ పని. కానీ సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి ఇక్కడ భిన్నంగా ఉంది. వీరు రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వ ట్రెజరీలో వీరికి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు. వీరికి ట్రెజరీ పెన్షనర్ ఐడి పీపీఓ ఉండదు. వీరి పెన్షన్ ప్రైవేటు యాన్యుటీ కంపెనీల నుంచి అందుతుంది. ప్రభుత్వం చెల్లించే పెన్షన్ కానుందున వారి ఖాతా నుంచి నేరుగా 1.5% డబ్బును ప్రభుత్వం ఎలా కట్ చేస్తుంది అన్నదే ఇప్పుడు ఆర్థిక శాఖ ముందున్న పెద్ద ప్రశ్న. ఓపీఎస్ పెన్షనర్లకు నెలకి ₹1000 పెన్షన్ డిఏలు అందుతాయి. కానీ సిపిఎస్ కింద రిటైర్డ్ అయిన 2300 మందికి పైగా ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. మార్కెట్ షేర్ల విలువపై ఆధారపడి వీరికి వచ్చేది అరకొర పెన్షన్ మాత్రమే. ఆ అరకొర డబ్బుతో నిత్యావసరాలు కొనడమే గగనమైన వేళ వృద్ధాప్యంలో వచ్చే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతర వ్యాధులకు వైద్యం చేయించుకునే స్తోమత వీరికి ఎక్కడిది? ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంలు భరించే శక్తి వీరికి అసలు లేదు. అందుకే ఈ డిజిటల్ హెల్త్ కార్డుల పథకం వీరి పాలిట ప్రాణవాయువు వంటిది. సాంకేతిక కారణాలు చూపి వీరిని ఈ పథకం నుంచి దూరం పెడితే అది వారు చేసిన పాపం కాదు, వ్యవస్థాపరమైన వైఫల్యమే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాణ ఆధారిత నమోదే మేలు. ఈ చిక్కుముడిని విప్పడానికి సిపిఎస్ యూనియన్గా ప్రభుత్వానికి ఇప్పటికే పలు సూచన చేశారు. సిపిఎస్ పెన్షనర్లకు ట్రెజరీ ఐడీలు లేకపోయినా వారి దగ్గర శాశ్వత పదవి విరమణ ఖాతా సంఖ్య ప్రాన్ ఉంటుంది. ఈ ప్రాన్ నంబర్ ఆధారంగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో వారి వివరాలను నమోదు చేసుకునేలా సాఫ్ట్వేర్ మార్పులు చేయాలి.